ఇవన్నీ కడతారు మనకి తల్లి గర్భములందు శుక్రం వెళ్ళిన తర్వాత. చుట్టూ ఆకాశమునందు ఉండేటటువంటి సమస్త దేవతలు ఈ వర్షం కలగడానికి, చెట్లు పుట్టడానికి, చెట్లు పెరగడానికి, పశువులు పెరగడానికి, మనం పెరగడానికి, మనకు కావాల్సిన నీళ్లు కావడానికి, మనకు ఆహారం కోసం సమస్తమైనటువంటి చుట్టూ ఏదైతే ఉంటాయో ఈ దేవత మనకి నిరంతరం పనిచేస్తూ ఉంటారు. రెండు రకములైనటువంటి దేవతలు నిరంతరం మన చుట్టూ ఉండబట్టే మనం ఉంటాం. వ్యాపారములని చేస్తాము. ఇటువంటి దేవతలకు మనం వీ మస్ట్ బి ఇండెటెడ్. మంచినీళ్ళు ఎక్కడైనా పట్టుకునేటటువంటి చోట, మంచినీళ్ళు ఉన్న చోట ఏం చేయాలి? శుభ్రముగా ఉంచడం నేర్చుకోవాలి. అటువంటి పూజ అదే చేసేటటువంటి చోట శుభ్రముగా ఉంచుకోవాలి. గుడికి ఎదురుగా ఒంటేలు పోయటం, ఇటువంటి పిచ్చి పనులన్నీ చేయకూడదు. అలాగే అన్నం వండే చోట ఒంటేలు పోయటం, వాటి కోసం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కాబట్టి అక్కడ పాడు చేయకుండా ఉండాలి. అలాగా దేవతలకి ఏవైతే ఉంటాయో సంబంధించినటువంటి వాటిని అక్కడ దునిలో ఉండేటప్పుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ దాంట్లో చెత్త వేయటి కాల్చటం, ఇటువంటి పనులు చేయకూడదు. అంటే వాటినైతే ఎంతైతే మనం ఈ దేవతలను మనం భక్తితో చూస్తామో, ఎంత భక్తితో చూస్తాం అంత భక్తితో అంత శ్రద్ధతో వాళ్ళు మనకి కావలసినవి ఇస్తూ ఉంటారు. వాటి ఎడలు ఎటువంటి అపచారములు చేస్తామో అటువంటి అపచారములకు సంబంధించినటువంటి శిక్ష మనం తర్వాత ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా ఈ మంత్రం దేవతలను అనేటటువంటి వారిని, ఓ దేవతల్ని స్తోత్రం చేస్తున్నాడు. ఓ దేవాహ ఏం చేయమన్నాడు? కర్ణేభి చెవులతో భద్రం మంచి విషయాలను సుడియామా వినాలి. ఎవరు? గురువు శిష్యుడు చుట్టూ ఉండేటటువంటి రోజు ఈ మంత్రం జపం చేసుకోవాలి. ఏం చేయాలి? చెవులతో మంచి విషయాలు పుడుతూ వింటూ ఉండేటట్టు చేసుకోవాలి. చెబుతూ అనేక విషయాలు ఉండొచ్చు. వాడిలాగండి వీడిలాగండి, ఇది మంచిదండి ఇది మంచిది కాదు, చెడ్డ విషయాలు వినేటటువంటి శక్తి ఉంటుంది. చేయటం వల్ల డబ్బులు వచ్చేటటువంటి సాధన వల్ల వచ్చేటటువంటి విషయాలు వినడం ఉంటుంది, చెవులతో వినేటటువంటి. లేక ఆధ్యాత్మికమైన విషయములు, మంచి విషయములు చదవడం అనే చెవుల్లో మనం ఏది వినదలుచుకున్నాం అన్న దాన్ని బట్టి మన చెవులకి అది వస్తుంది. చెడ్డ విషయములు కానీ మన మనస్సు చెడ్డదైన అప్రశస్తమైనటువంటిది అయినప్పుడు ఏవైతే మంచివి కాని విషయాలు ఉంటాయో అవి మన చెవుడు ఎడలు పడడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎక్కువ జరుగుతాయి. అంటే మనం ఎలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం? మన నిరంతరము మన పోయిస్చర్ అంటే పోయిజ్ ఏదైతే ఉంటుందో దాన్ని చెడగొట్టేటటువంటి వాళ్ళ యొక్క మాటలు వినవలసి వస్తుంది. నిరంతరము ఎటువంటి మాటలు వినకూడదు అటువంటి మాటలు, ఎటువంటి సంగీతం వినకూడదు అటువంటి సంగీతం వినడం, ఎటువంటి వారి దగ్గర ఉండకూడదు అటువంటి వారు. అంటే మనం ఉండేటటువంటి మనస్సు యొక్క ఆలోచనను బట్టి అటువంటి మా చెవులు విలువపడతాయి. వర్షం పడేస్తాయి. ఇవి పౌడర్ పెట్టెలు వస్తే ఆశ్రమంలో తప్ప ఇవి భరించాలి. ఇవి మనకేమో సిటీ వాళ్ళకి న్యూసెన్స్ కూడా ఉంటాయి, ఆశ్రమంలో మనకి చుట్టూ చేరుతూ ఉంటాయి. ఇంకా పుల్లు సింహాలు రాలేదు అంతవరకు సంతోషిస్తాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే అవి కూడా వస్తాయి, వచ్చి కూర్చుంటాయి. అవి కూడా కొన్నాళ్ళే వాటికి నూకలు కానీ వేస్తే, నూకలు ఎక్కడైనా తెచ్చి వేస్తే తింటూ ఉంటాయి సపరేట్. కన్నులతో భద్రం అంటే మంచి విషయాలను, అక్షభి కన్నులతో భద్రం మంచి విషయాలను పరిచయమా. కన్నులతో ఏం చేయాలి? ఏది మనం చూడాలో మంచి విషయాలు చూడాలి. పూజ అనేటటువంటి సాధనకు సంబంధించినటువంటి అనేక రహస్యములు ఇందులో ఉన్నాయి. కంటికి చెవుడికి వినిపించేటటువంటి ఇంపైనటువంటి మంత్రములు రోజు వినడానికి ఇష్టపడాలి. మాస్టర్ కే గారి క్యాసెట్లు ఉంటాయి, అవి వినడానికి ఇష్టపడాలి. చక్కగా సస్వరముగా వేదము చదువుతుంటే అది వినడానికి ఇష్టపడాలి. ఆ పిచ్చిగా ఇద్దరేటటువంటి డ్యాన్సులు గేమ్స్ చూడడానికి ఇష్టపడుతుందా నీ చెవి? వేదమంత్రములు వినడానికి ఇష్టపడుతుంది అనేటువంటి నీ యొక్క స్టేచర్ను బట్టి, నీ యొక్క ఆధ్యాత్మికమైన యొక్క ప్రపన్నతను బట్టి ఉంటుందన్నాడు. అలాగే చూసేటటువంటి విషయములలో కంటికి ఎదురుగా మనకి కనిపించేటటువంటిది ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా వినండి. మీ కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మకు సంబంధించినటువంటి దానిలోనే కర్మకు సంబంధించిందే మీ కంటి ఎదురుగా ఉంటుంది.
అంటే మీరు నేను ఇక్కడ ఎదురుగా కూర్చున్నామంటే మీ కర్మ నా కర్మ సమాంతరముగా ఉండబట్టి ఇక్కడ కూర్చుంటాయి ఈరోజు. వాటి కర్మ మన కర్మ సమాంతరం ఉంది కాబట్టి ఇవి మన ఎదుటి చేరే చూస్తూ ఉంటాయి. మన ఎదుటిగా వచ్చేటటువంటివి ఏవైతే ప్రకృతిలో ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి, ఎంత చక్కగా ఉంటాయి, వాటిని చూసేటటువంటి అదృష్టము కూడా ఉండాలన్నాడు. ఉంటాయి పౌరాలు ఇక్కడే ఉంటాయి, ఊళ్ళు పెట్టుకుని ఉంటాయి, ఇంకోసేపు అవి కూడా దిగుతాయి. మీ అందరం చూసి భయపడుతున్నా కానీ లేకపోతే ఒక్కడే ఉంటే ఇక్కడ వస్తాయి. అంచేత కంటికి ఎదురుగా ఏది కనిపించాలని మనం కోరుకోవాలి, మంచిది భద్రమైన యజత్రాహ అన్నాడు. యజనం అనేటటువంటి దానికి పరమ పవిత్రమైన అనేక అర్థములు ఉన్నాయి. అంటే యజ్ఞార్థమైనటువంటిది ఏదైతే ఉంటుందో అదే ఏడు వినిపించుగాక, యజ్ఞార్థమైనటువంటిదే చెవులకు వినిపించుగాక, యజ్ఞార్థమైనదే కన్నులకు ఎదురుగా కనిపించుగాక. ఈ మంత్రం యొక్క అర్థమును మనం ఇంకా లోపలికి కావాలంటే ఇంకా అనేకమైన అర్థములు ఉంటాయి, ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. స్థిరరంగ తనూభిః యదాయుః తుష్టువాంస. స్థిరంగా అంటే దృఢమైన అవయవాలతో కూడినటువంటి తనూభిః శరీరములతో, యదాయుః ఆయుష్కాల పర్యంతము, తుష్టువాంస ఈ దేవతలను మనం స్తుతించేటట్టుగా చేసుకున్నాము కాక. ఎవరైనా ఆశీర్వదించేటప్పుడు ఏం చెప్తారు? ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి. అది అసలు వేదముఖ సమ్మతమైనటువంటి ఆశీర్వచనం. మొట్టమొదటి ఆయు ఉండాలి. ఏదైనా నేర్చుకోవాలని ఏదైనా చేయాలంటే రేపు ఎల్లుడో సచ్చేటట్టు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏమి చెప్పి ఏమి లాభం లేదన్నాడు. ముందు ఏమిటి ఆశీర్వదించాలి, వాడికి పూర్ణమైనటువంటి ఆయు ఉండాలని ఆశీర్వదించాలి. బాగా ఎంత ఆయు 100 ఏళ్ళు ఉన్నా సరే దగ్గుతూ గుడి దగ్గుతోని వాటితోని వీటితో బాధపడుతున్నాడు అనుకోండి, కాలు పోయి చెయ్యి పోయి వాటికి డబ్బలు తగిలి ఎప్పుడు వచ్చి అంటే ఏం చేయమన్నాడు? ఆయుర్ ఆరోగ్యముగా ఉండేటట్టుగా ఆశీర్వదించమన్నాడు. ఆ తర్వాత ఈ మంది ఐశ్వర్యం పనిచేస్తున్నాయి. ఈ రెండు లేకుండా ఐశ్వర్యం పనిచేయదు, ఐశ్వర్యం అనిపించలేదు అన్నాడు. 3 డబ్బులు ఉండొచ్చు, ఆరోగ్యం లేకపోతే ఎందుకు అన్నాడు. 3 డబ్బులు ఉండొచ్చు, ఆయువు లేకపోతే ఏం చేస్తాడు కదా అన్నాడు. అంటే వేదమునందు ఈ మంత్రము నేను ఏం చేస్తాడు? గురువు శిష్యుడు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకి ఆయన చేసేటటువంటి ప్రార్థన ఏం చేయాలి? స్థిరమైనటువంటి అంగములతో, శుభ్రముగా తుష్టిగా ఉండేటటువంటి అవయములతో, మంచి ఆయువుతో ఎంతకాలం అయితే బతుకుంటామో అంతకాలము ఈ దేవతలు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే మనకు సాయం చేస్తున్నారో, దేవతా స్వరూపులు ఎవరైతే ఉన్నారో వారిని నిరంతరము స్తుతింతుముగాక. దేవతా స్వరూపులైనటువంటి వాళ్ళు మనుషుల్లో కూడా ఉంటారు మంచివారు. మంచి విషయములు చెప్పినటువంటి వారు, మంచి ఆకారము కలిగినటువంటి వారు మాస్టర్ జీ గారు, మాస్టర్ సివి గారు వారు చెప్పిన విషయములు. అందుకు గురు పూజలు పెట్టుకుంటాం. ఒకసారి మనం వాళ్ళు చెప్పినటువంటి వింటాం. పెద్దవాళ్ళు వచ్చి మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మాస్టర్ కే గారి రూపము కానీ చూస్తే చాలా ఆనందం వస్తుందమ్మో, నిండిపోతుంది. సివి గారు మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు. ఆయన చూసినప్పుడు కూడా దిగ్భ్రమ చెంది మాట్లాడినోట వచ్చేది కనుక సివి గారు ఇటువంటి రూపము, శ్రీకృష్ణుడి యొక్క రూపము తన్మయము చెందేటటువంటి వారు. వారి రూపము గుర్తు చేసుకోవాలి. ధ్యానము చేసేటప్పుడు ఇటువంటి రూపము యొక్క ధ్యానము చేయడం కోసమే దేవతా విగ్రహములు, వాటి యొక్క విగ్రహములు అర్చన అవి చేస్తారు. అమ్మవారి యొక్క చక్కని మంచి బొమ్మను చేసుకోవాలి. అమ్మవారి యొక్క పూజలు చేసేటప్పుడు ఎంత అందముగా వీలైతే అంత అందంగా ఉన్నట్టుగా అమ్మవారిని ఊహించి ధ్యానం చేయమని చెప్తారు. అలాగే విష్ణువు యొక్క నామం చేస్తే విష్ణువు ఎంత అందముగా ఉంటాడో అంత అందంగా ఊహించుకోమని భాగవతం చెప్తుంది. శివుడైనటువంటి వాడు శివుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఊహించుకోవాలి. సుందరేశ్వరుడు ఆయన పేరు అసలు. ఈ నామములతో వారిని జపం చేసుకోమని చెప్తారు, చూసుకోమని చెప్తారు. కనులకి మంచి అయిన విషయములు చూపించడం అభ్యాసం చేయాలి. చెవులకి మంచి అయిన విషయములు వినడానికి కావలసినటువంటి అభ్యాసం చేయాలి. ఈ చేస్తూ ఉండేటటువంటి వాటితో జీవితాంతము శుభమైనటువంటి ఆరోగ్యముతో, చక్కనైనటువంటి అవయముల పొందికతో ఈ దేవతల్ని మనం నిరంతరము కూడా స్తుతించాలి. వ్యసేమ అంటే జీవించాలి. వృద్ధశ్రవాహ ఇంద్ర నహ
స్వస్తి. ఈ ఇంద్రుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి పేరు ఏంటంటే వృధశ్రవాహ. వృధుట అంటే బాగా చాలా కాలముగా పురాతనముగా కీర్తిగాంచినటువంటి వాడు ఈ ఇంద్రుడు. ఇంద్రుడి పేరు లేనటువంటిది, ఇంద్రుని స్తోత్రం లేనటువంటి వేదమంత్రములు ఉండవు. ముఖ్యంగా వేదమంత్రములంతా కూడా హయ్యెస్ట్ దేవుడు ఇంద్రుడి కింద ఉంటాడు. విష్ణువు శివుడు ఉండరు అందులో ఎక్కువ. ఇంద్రుడికి సంబంధించిన యాగములు, ఇంద్రుడి స్తోత్రములు ఎక్కువగా వేదములందు ఉంటాయి. ఈ ఇంద్రుడు ఎప్పటి నుంచో మనకి తెలిసినటువంటి ఈ దేవతలందరికీ రాజు అయినటువంటి ఇంద్రుడు. వాడిని ఒక్కసారి మనం పిలుద్దాం. ఏమిటా ఎలాంటి బట్ట? ఇంద్రుడు మనకు స్వస్తి చేయగలుగుతాత. విశ్వవేదాహ పూషాహ నహ స్వస్తి. విశ్వవేదం అంటే సమస్తము తెలిసినటువంటి పూషుడు అయినటువంటి వాడు మాకు స్వస్తిని మంచిని కలుగజేయగాక. ఈ రెండు కూడా సూర్యోదయమునందు ఉండేటటువంటి సూర్యుడు మిట్ట మధ్యాహ్నమునందు ఉండేటటువంటి సూర్యుడికి సమానం. ఇంద్రుడు అంటే పొద్దునే తూర్పున ఏదైతే ఉంటుందో ఉదయిస్తుండేటటువంటి సూర్యుడిని ఉదయించేటటువంటి దిక్కును, ముందు దిక్కును తూర్పు దిక్కుని అధిపతి ఎవరు? ఇంద్రుడు. పొద్దున లేచిన వెంటనే ఇంద్రుడికి తూర్పు దిక్కునకు నమస్కారం చేసి ఇంద్రుడు ఉచ్చరిస్తుండేటటువంటి సూర్యుడిని ఇంద్రుడు అనే పేరుతో పిలుస్తారు. మిత్రుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆయన సూర్యుడు మిట్ట మధ్యాహ్నములకు పైకి వచ్చేసరికి ఏమిటవుతాడంటే పూషుడైపోతాడు. సాయంత్రం ఆయన అస్తమించేటప్పుడు వరుణుడు అవుతాడు. అంటే సూర్యుడికి అనేక నామముల్లో ఆయన ఉండేటువంటి ప్లేస్ని బట్టి, ఆయన చేసేటువంటి పని బట్టి ఆయన నామం ఉంటాడు. పూషుడు అనేటటువంటి ఇంద్రుడు దేవతగా దిగి వచ్చినప్పుడు మనం పళ్ళుతో నవిలి తినేటటువంటిది ఏదైతే ఉండి మనకు పుష్టి కలిగిస్తుందో ఆ కలిగించేటటువంటి పూషుడు అంటారు. ఈ మధ్యాహ్నం ఉండే సూర్యుడు జాగ్రత్త అవస్థ యందు ఈ సమస్తమునందు విశ్వమునందు ఏదైతే ఉంటుందో దాని అంతా తెలిపిగలిగేటటువంటి జ్ఞానమునిచ్చేటటువంటి దేవతగా పురుషుని చెప్పారు. విశ్వవేద పురుషుడు. ఇంకొక దాని అందు ఈ పురుషుడే ఇంకొక శాంతి మంత్రమునందు పుష్టి ఇచ్చేటటువంటి వాడిగా కొలవబడతాడు. ఈ వేద మంత్రములందు చదువుతుండేడు 12 పేర్లు ఉంటాయి సూర్యుడికి. ఒక్కొక్క పేరునకు సూర్యుడు ఒక్కొక్క క్షమించాలి ఎక్కువసేపు నేను కూర్చోలేని నరములు కొంచెం కట్ చేయటం వల్ల ఒక గంట ఎక్కువ కూర్చోవడం పాసిబుల్ కాదు. అంటే ఎక్కువసేపు కూర్చొని ఒకసారి కాళ్ళు అటు ఇటు జాపినా సరే క్షమించాలి. ఒకసారి కాళ్ళు తిప్పుకున్నా సరే పూర్వంలా కాకుండా కొంచెం ఇంకొక 6 నెలలు పడుతుంది పూర్తిగా ఆరోగ్యం చేరడానికి. దానికోసం ఈ మంత్రాలు అవి చదువుకుంటున్నాం. అంటే మంచి శుభమైనటువంటి అంగములతో నిరంతరము వీళ్ళని పోషించడము కాక. అరిష్టనేమి అంటే చెడును తొలగించేటటువంటి వాడైన తార్క్ష్య గురుత్మంతుడు నహ మనకు స్వస్తి మేలును కలుగు చేయగాక. బృహస్పతి మాకు స్వస్తి దాతు, మాకు స్వస్తిని కలుగు చేయ. ఇక్కడ ముఖ్యమైనటువంటి మంత్రములు చెప్పినటువంటిది పూషుడు ఒకడు, ఇంద్రుడు ఒకడు, బృహస్పతి ఒకడు, తార్క్షుడు అనేటువంటి వీరికి ప్రత్యేకము ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధనకు సంబంధించినటువంటి విశేషం అన్నారు. గాలి పీలుస్తూ వదులుతూ ఉండేటప్పుడు, ఎందుకంటే దీనికి సంబంధించిన మాత్రమే రాబోతుంది ఓంకారం ఉచ్చరించడం అనేటటువంటి నేర్పబడుతుంది ఈ రుక్కునందు. గాలి పీలుస్తూ వదులుతూ ఉండేటప్పుడు 2 రెక్కలుగా సోహం అనేటువంటి 2 అక్షరములు వస్తాయి. సాహ అనేటువంటి అక్షరములు వదిలేస్తే మధ్యన ఉండేటువంటి ఓంకారం ఉంటుంది. దాని గురించి ఉపనిషత్తు చెప్తుంది. అంటే గరుత్మంతుడు అయినటువంటి వాడు 2 రెక్కల మీద గిరిచి వచ్చినటువంటి పైన కూర్చుండేటటువంటి ఎవరైతే పరమాత్ముడైనటువంటి వాడు ఉన్నాడో వాడి గురించి రేపు పొద్దున చెప్పబడుతుంది. ఈ మంత్రం ధ్యానం చేయబడుతుంది. కాబట్టి ఆయన వాహనమైనటువంటి తార్క్ష్యుడు అరిష్టనేమిటి. ఎప్పుడైనా సరే మీ మనస్సు చెదిరినప్పుడు కానీ, ఆందోళన చెందినప్పుడు కానీ, భయము కలిగినప్పుడు కానీ, కింద లోకములలో ఒక అపవిత్రమైనటువంటి భావన కలిగినప్పుడు కానీ, దాని నుంచి మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలంటే ఒక సీట్లో కూర్చొని కంఫర్టబుల్గా మీ శ్వాస యందు మీ మనస్సును పెట్టి ఒకసారి ఈ మంత్రాన్ని జపం చేసుకున్న తర్వాత గాలి పీల్చి వదలండి. స్టెబిలైజ్ అయిపోతుంది. దీన్నే ప్రాణాయామం అనేటటువంటి పేరుతో చెప్తారు. పీల్చి గాలి వదలటం వల్ల లోపలికి స్టెబిలిటీ ఉంటుంది. భూమధ్యమునందు మనస్సును పెట్టి గాలి పీల్చి వదలటం అంట. ఆ పీల్చి వదులుతుండేటప్పుడు పనిచేసేటటువంటి మనలో ఉండేటటువంటి వాడు తార్క్ష్యుడు అనేటటువంటి గరుత్మంతుడు. బృహస్పతి అనేటటువంటి వాడు మనయో శుభమైనటువంటిది యజ్ఞము, యాగములు, క్రతువు,
రేపొద్దున ధ్యానములు సమస్తమైనటువంటి విజ్డమ్ ఇవ్వగలిగేటటువంటి దేవతల గురువు అయినటువంటి వాడు బృహస్పతి అయి ఉంటాడు. ఇంద్రుడి దేవతలన్నింటికీ దేవుడై ఉంటాడు. పూషుడు సమస్తమును పోషించేటటువంటి వాడు ఉంటాడు, సమస్తము తెలిసినటువంటి వాడు ఉంటాడు. అంటే జాగ్రత్త అవస్థ యందు, స్వప్నము సుషుప్తి యందు, తురీయమునందు ఏ అవస్థల యందు ఏ దేవతలు రేపొద్దున పనిచేస్తారు, ఆ దేవతలు ఏ రకముగా పనిచేసి మన యందు పనిచేస్తారనేటటువంటిది రేపు చెప్పబోతుంది. కాబట్టి ఈ మంత్రం యొక్క అర్థము మనం పూర్తిగా తెలుసుకుని శాంతి మంత్రంతో లోపలికి వేదంలోనికి ఇవాళ ఒక ఉపనిషత్తులోనికి ఒక పాదంలోనికి వెళ్దాం మనం. ఇది శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రాన్ని రోజు ధ్యానం చేసేటప్పుడు అర్థంతో పాటు ధ్యానం చేయనప్పుడు వేస్ట్ అన్నాడు, పని చేయదన్నాడు. అంచేత మొట్టమొదటి మంత్రం ఈ ఉపనిషత్తు యందు ఓం ఇత్యేదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవిష్యత్ భవతి సర్వం ఓంకార ఏవ చ. యస్యాన్యత్ త్రికాలాతీతం తదప్యో ఓంకార ఏవ చ. ఇదం అంటే ఈ సర్వం అంతా కూడా ఏతత్ ఈ ఓంకారం అక్షరం యొక్క దాని యొక్క ఉపాఖ్యానము. భూతము, భవిష్యత్తు, భవత్ అంటే జరుగుతూ ఉండేటటువంటి వర్తమానము, సర్వము కూడా ఓంకారమే. మిగిలినవన్నీ కూడా త్రికాలకు అతీతమైనటువంటిది కూడా ఓంకారమే. ఇది మొట్టమొదటి మంత్రమైంది. ఓంకారం మొట్టమొదటి సంవత్సరముకు సృష్టి మొట్టమొదట ఉండేటటువంటిది ఓంకారం. సృష్టి ఓంకారం ఉచ్చరించడం వల్ల వస్తుంది. మీకు ఏం చెప్పినా సరే ఓంకారం యొక్క ఉపనిషత్తులకు వెళ్ళినా సరే, ఆత్మ పరమాత్మ ఈ పేరుతో ఏం చెప్పినా సరే, బ్రహ్మం అని ఏం చెప్పినా సరే, దైవం అని ఏది చెప్పినా సరే, శివుడు అని ఏది చెప్పినా సరే, విష్ణువు అని ఏది చెప్పినా సరే, అమ్మవారు అని ఏం చెప్పినా సరే, ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఓంకారంలోనికే వస్తుంది. భగవద్గీత యందు ధ్యానము చేస్తుండేటప్పుడు కూడా భగవద్గీత సారం మొత్తం ఏంటవుతుంది, ఓంకారాన్ని ఉచ్చరించడమే నేర్పిస్తుంది. పతంజలి యోగ సూత్రములలో ఈశ్వరుడు అనే దానికి వెళ్ళడానికి ఏం చేస్తుంది, తస్య వాచక ప్రణవ అని చెప్తుంది. భగవంతుడికి వెళ్ళి ప్రాణాయామం చేస్తే ఏమిటి ఉచ్చరించాలంటే ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఎంతసేపు అయితే ఓంకారాన్ని ఉచ్చరిస్తామో అంతసేపు మనం నిజముగా దేవుని యొక్క బతికి ఉన్నట్టు లెక్క. ఓంకారం కాకుండా ఉచ్చరించేటువంటి దాంట్లో మనం సొంతంగా బతికి ఉన్నట్టుగా లెక్క. భగవంతుడి నుంచి బయటికి వచ్చి మనం బతుకుతున్నదంతా కూడా ఓంకారం కానటువంటి బతుకు. ఓంకారాన్ని ఉచ్చరించి వింటూ ఉండేటప్పుడు ఎంతసేపు అయితే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వింటూ ఉంటామో అంతసేపు మనం భగవంతుని యందు భగవంతునితో పాటు ఉన్నట్టుగా లెక్క. ఈ ఓంకారం ఎటువంటిది, భూతము, వర్తమానము, భవిష్యత్తు ఈ మూడు కూడా ఓంకారం స్వరూపమే. మొట్టమొదటి ఇంతకు పూర్వం జరిగిందంతా కూడా ఓంకారం వల్లే జరిగింది. ఇప్పుడు జరుగుతుందో కూడా ఓంకారం వల్లే జరుగుతుంది. రేపు జరగబోయేదంతా కూడా ఓంకారం వల్లే ఉంటుంది. అదే వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ మూడింటికి అతీతమైనటువంటి ఇంకొక కాలం అనేది నాలుగవైన కాలం, అది కూడా ఓంకారమే. ఈ మూడు కాలంలో ఒకే కాలంలో దేని మీద నిలబడి ఉంటాయో దాని గురించి ధ్యానం చేయాలి. జీవితాంతం ధ్యానం చేస్తే ఆ ఫోర్త్ డైమెన్షన్ అనేటటువంటి కాలం యొక్క స్థితి తెలుస్తుంది. ఆ కాలం యొక్క స్థితి ఇచ్చినటువంటి స్వరూపమునే ఏం చెప్తారో భగవద్గీత యందు విశ్వరూప సందర్శనం అనే పేరుతో పిలుస్తారు. దాన్ని ఆయన లోపలికి తీసుకెళ్లి పురుషోత్తముడు అనేటువంటి పేరుతో పిలిచాడు. భగవద్గీత చెప్పుకోకుండా ఈ ఉపనిషత్తు అర్థం కాదు మనకి. కంప్లీట్గా ఉపనిషత్తు అర్థం అవ్వాలంటే భగవద్గీత పూర్తిగా వచ్చి ఉండాలి. పతంజలి యోగ సూత్రాలు ధ్యానము శపనం చేసిన తర్వాత ఈ ఉపనిషత్తును ముట్టుకోవాలి మనం. అటువంటి ఉపనిషత్తు భగవద్గీత యందు సమస్తము నేర్చుకుని ఉండి పతంజలి యోగ సూత్రం వచ్చేటువంటి సాధన చేస్తూ ఉండి అప్పుడు ఈ ఉపనిషత్తుడికి వస్తే ఆ సమస్తం యొక్క సారం ఈ ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఓం అనేటటువంటి అక్షరం ఒకటే సర్వనందు వ్యాపించి ఉంటుంది. ఈ సమస్తమైన సృష్టి మనం చూస్తుండేటటువంటిది, మనం మాట్లాడేటటువంటిది, మనకు వచ్చేటువంటి సమస్తమైన వాక్కు ఓంకారం యొక్క
వ్యాప్తియే. లోపల నుంచి ఓంకారం ఉచ్చిస్తుండగా పైకి ఆ ఓంకారంలో ఉండేటువంటి చిన్న ఒక రేఖను తీసుకొని, రేఖ అన్నాడు ఆయన, ఒక కిరణమును తీసుకొని ఆ కిరణముగా మన బతుకంతా బతికేస్తాం. ఓంకారం యొక్క ఒక కిరణము తీసుకుని మీరు మాట్లాడే మాటలన్నీ ఓంకారం నుంచి వస్తాయి. సమస్త అక్షరములు ఓంకారం నుంచి వస్తాయి. మీరు మాట్లాడే మాట ఓంకారం. మీ జీవనము ఓంకారం వల్ల వస్తుంది. మీరు బతికేటువంటి బతుకు ఉంటుంది, కట్టేటువంటి బట్ట, మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారం, మీరు చేసే సంసార సమస్తమేషములు కూడా ఓంకారంలో ఒక రేఖ వల్ల వస్తాయి, ఒక కిరణము వల్ల జరుగుతాయి. మీకు కనిపించే సమస్త మందు కూడా ఓంకార స్వరూపమైనది, ఓంకారమే వ్యాపించి ఉంటుంది. అంచేత ఓంకారాన్ని మనం మొట్టమొదటి ధ్యానించడం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఓంకారంలో ఈ మూడు భూత భవిష్యత్తు వర్తమానములు చూడమవుతాయి, మూడింటికి వెనుక ఉండేటటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది కూడా ఓంకార స్వరూపమే. విశ్వరూప సందర్శనలో ఏం చూపిస్తాడు? ఒకసారి మనం విశ్వరూప సందర్శన చదువుకుంటే తెలుస్తుంది. ఈ 4వ కాలం ఏమిటై ఉంటుందని మేడం బ్లాడ్స్కి సిక్కేటాట్లో ఈ కాలము 4వ దాని గురించి చెప్పడానికి అప్పుడు చాలా ప్రయాసపడి ఒక 34 పేజీలు వేసింది. అమ్మవారి యొక్క స్తోత్రం ఎందు పంచకృత్య పరాయణ అని చెప్తాము. తిరోధనం అయిన తర్వాత అనుగ్రహం అనేటటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఉంటుంది. అమ్మవారు 3: సృష్టి, స్థితి, లయము, అనుగ్రహము. కాదు ఇంకేం చేస్తుంది? మళ్ళీ ఈ స్థితి అంతటి ఎక్కడ కావాలంటే అక్కడ నిలబెట్టేటటువంటి దాన్ని తిరోధానం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ స్థితిని అమ్మవారు తీసుకొచ్చేటప్పుడు తిరోధాన స్థితికి తీసుకొచ్చేటటువంటి అమ్మవారి యొక్క సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ కాలం ఏదైతే ఉంటుందో, శివుడు సృష్టికి ఎంత వెనక్కి అతీతమైనటువంటి కాలంలో ఎక్కడ ఉంటాడు? సృష్టి ఎందు ఉంటాడు, పుడుతున్నప్పుడు ఉంటాడు, స్థితి ఎందు ఉంటాడు, పోయిన తర్వాత ఉంటాడు, అలాగే వెనక్కి కూడా ఉంటాడు. ఆ స్థితి ఎందు ఉండేటువంటి శివుడు ఏదైతే రూపమున ఉంటాడో, నారాయణుడు ఏదైతే రూపముని ఉంటాడో, మనకి ఏ భాగంతో చెప్పినా సరే ఈ 3 కాలములకు అతీతమైన ఒక కాలం ఉంటుంది. ఆ కాలములకు సంబంధించినటువంటిది కూడా ఓంకారమే. ఓంకారం ఉచ్చరిస్తూ, ఓంకారాన్ని వింటూ, ఓంకారం అది లీవ్ చేస్తూ ఉండగా ఆ 4వ కాలం యొక్క అర్థం అవడం అనేటువంటిది ఉండదు అన్నమాట. అది అవటం అనేటటువంటిది ఉంటుంది. ఇది ఇన్ఫినిట్ అనే పేరుతో ఏదైతే పిలుస్తామో మనం ఇన్ఫినిట్లో పార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పార్ట్ కెన్ నెవర్ నో ద ఇన్ఫినిట్ అన్నాడు. ఏమిటవుతాం? ఇన్ఫినిట్ యొక్క సముద్రమునందు ఉండేటటువంటి అల సముద్రం గురించి తెలియదు, సముద్రముగా ఉండగలదు. చాలా చేయండి. సముద్రం ఉండే అల సముద్రం గురించి తెలుసు అంటే లేదు, అది అందులోంచి లేచిన అల. సముద్రం అనేది అల ఎలాగైతే లేస్తుందో అలాగే మనం ఈ విశ్వమునందు ఉండేటువంటి సమస్త సృష్టి ఏందో ఒక అల కింద ఒక జీవితంలో లేస్తాం. ఈ అల మళ్ళీ విశ్వమునందు కలిసిపోతుంది. మన జీవితం అంతా అయిపోయిన తర్వాత విశ్వంలో కలిసిపోతుంది. ఈ మధ్యకాలంలో మన ఎగ్జిస్టెన్స్ చాలా గొడవలు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఆ వెనక ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ లోనికి వెళ్ళడానికి దాని గురించి తెలియాలంటే అది అవటం ఉంటుంది తప్ప దాన్ని తెలుసుకోవటం. మనం ఏం చేయాలి? ఓంకారాన్ని ఉచ్చరించాలి, ఓంకారంలోనికి వెళ్ళాలి. మొట్టమొదటి మంత్రం ఏంటి? ఓం అనేటటువంటి సమస్తమునందు వ్యాపించవాలి. సాయంత్రం వరకు ధ్యానం చేద్దాం వీలైతే. ఓంకారమునందే భూతము, భవిష్యత్తు, వర్తమానం ఉన్నది. ఓంకారం దీనికి అతీతమైనది ఉంది. ఓంకారం వల్లే సమస్తము సృష్టి జరుగుతూ ఉన్నది. ఈ ఓంకారం అనేటువంటిది ఎలాగుంటుంది అనేటువంటి 2వ మంత్రం మనం సాయంత్రం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.